లగచర్ల దాడి కేసులో నిందితులకు ఊరట. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరో 24 మందికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు రేపు జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే ఇదే కేసులో A2 సురేష్ కు మాత్రం బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. లగచర్ల దాడి కేసులో నిందితులకు బెయిల్ లభించింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరో 24 మందికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిందితులు రేపు జైలు నుంచి విడుదల కానున్నారు. ఇదే కేసులో A2గా ఉన్న సురేష్ కు మాత్రం బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ అందిస్తారు. సురేష్, చెప్పండి, లగచర్ల దాడి కేసులో నిందితులకు బెయిల్ వచ్చింది కదా, A2గా ఉన్న సురేష్ కు ఎందుకు బెయిల్ నిరాకరించింది? ఏంటి డీటెయిల్స్? లగచర్ల దాడి కేసులో మొత్తం 24 మందికి బెయిల్ మంజూరు చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నాంపల్లి కోర్టు ఆర్డర్స్ ఇచ్చారు. దీంట్లో A2గా ఉన్నటువంటి సురేష్ కి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై ఆర్గ్యుమెంట్స్ ఈ రోజు జరగకపోవడంతో రేపు ఆయన బెయిల్ పిటిషన్ పై ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ కి సంబంధించిన అడ్వకేట్స్ మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి 36 రోజులుగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నిందితులందరికీ కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇందులో 24 మందికి కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీస్ విచారణకి హాజరు కావాలి ప్రతి ఒక్కరు, అంటే 24 మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క వారంగా వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావాలి, విచారణకు పూర్తిగా విచారణకు సహకరించాలని చెప్పేసి కూడా కండిషన్స్ పెట్టడం జరిగింది. మొత్తం 3 నెలల పాటు వీళ్ళు పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావాల్సిందే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి విచారణకి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, విచారణకు సహకరించాలని చెప్పేసి కూడా బెయిల్లో కండిషన్స్ పెట్టడం జరిగింది. దాదాపు 36 రోజుల నుంచి జైల్లో ఉన్న నిందితులందరికీ అందులో 24 మందికి బెయిల్ రావడం జరిగింది. సురేష్ A2గా ఉన్నాడు. ఈ కేసులో చాలా పట్నం నరేందర్ రెడ్డి A1గా ఉన్నాడు. ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. A2గా ఉన్న సురేష్ మాత్రం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. రేపు ఆయన బెయిల్ ఆర్గ్యుమెంట్స్ పై వాదనలు జరుగుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి మొత్తం 27 మంది అరెస్ట్ అయితే అందులో 24 మందికి బెయిల్ మంజూరు అయిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు బెయిల్ వచ్చిన వాళ్ళందరూ కూడా రేపు కోర్టు జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే టైం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రేపు ఉదయం వీరంతా కూడా బెయిల్ వచ్చిన 24 మంది రైతులంతా కూడా వారితో పాటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా రిలీజ్ కాబోతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సంచలనం సృష్టించిన ఫార్మా సిటీ అక్రమ రైతుల అరెస్ట్ కేసులో ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టు PDPP కోర్టు దాదాపు 27 మందికి బెయిల్ అప్లికేషన్ చేస్తే దాదాపు 24 మందికి 25 మందికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. డిఫరెంట్ షూరిటీ ఇస్తూ 3 months కండిషన్, అంటే SHO సమక్షంలో అపియర్ కావాలని చెప్పి నాంపల్లి క్రిమినల్ కోర్టు PDPP స్పెషల్ కోర్టు ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు సేమ్ ఇన్సిడెంట్లో డిఫరెంట్ ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ 36 రోజులు జైల్లో ఉన్నప్పటికీ రకరకాల కోర్టులు మారినప్పటికీ ఈరోజు కోర్టులు కూడా అంటే రైతులకి న్యాయం ఉంది, రైతుల వైపు న్యాయం ఉందని క్లియర్గా ఈరోజు జడ్జి గారు ఈరోజు వాళ్ళ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కొన్ని కండిషన్స్ ఇష్యూ చేయడం జరిగింది. 3 months వరకు SHOకి ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తూ వాళ్ళకి పిలిచినప్పుడు వెళ్ళాలని చెప్పి కన్సెంట్ జడ్జి గారు ఈరోజు నాంపల్లి కోర్టు జడ్జి గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ షూరిటీస్కి సంబంధించి రేపు మార్నింగ్ 10:30కి మేము నాంపల్లి క్రిమినల్ కోర్టులో షూరిటీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అందరు రైతులకి. అదేవిధంగా A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారికి కూడా ఈరోజు MP నెంబర్ 512కి తనకు కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. షూరిటీస్ కూడా రేపు మేము సబ్మిట్ చేస్తున్నాం. పట్నం నరేందర్ రెడ్డికి ఎలాంటి కండిషన్స్ పెట్టింది బెయిల్లో? 3 months వరకు ఎవ్రీ వీక్లీ వన్స్ ఎవ్రీ ఫ్రైడే SHO గారి సమక్షంలో అపియర్ కావాలి, 3 months వరకు అపియర్ కావాలి, ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయాలి, కండిషన్స్ ఫాలో కావాలని చెప్పి క్లియర్గా కోర్టు ఆర్డర్స్లో పేర్కొన్నారు.